హాయ్ ఫ్రెండ్స్. మొన్న మా నాన్నమ్మ వాళ్ళ ఊరి నుంచి వస్తూ మధ్యలో ఈ చెరువు దగ్గర ఆగాము చేపలు పడుతుంటే చూద్దామని. నేనైతే ఫస్ట్ టైము ఈ చేపలు పడుతుంటే ఇంత దగ్గర నుంచి చూడడం ఇంతవరకు చూడలేదు. వీళ్ళు వల వేసి అప్పటికప్పుడు చేపలు ఫ్రెష్గా పట్టి తీస్తున్నారు. చూడండి, నెమ్మదిగా లాగుతుంటే చేపలు వలలోకి ఎలా పడిపోయాయో. వీళ్ళైతే ఈ చెరువులో చిన్న చేపల పిల్లల్ని తీసుకొచ్చి వదిలారంట. వాటిలో మా సైడ్ అయితే ఆ చేపల్ని జిలేబీ పిల్లలు అంటారు. అవైతే ఎక్కువగా ఉన్నాయంట ఈ చెరువులో. అందుకని ఇలా పట్టి వాటిని మాత్రమే తీసుకుంటున్నారు. ఎందుకంటే వీటికేసే ఫుడ్ మిగతా చేపల వరకు రానివ్వట్లేదు. ఆ జిలేబీ చేపలే ఎక్కువగా తినేస్తున్నాయని చెప్పి వాటిని అయితే పట్టేస్తున్నారు. మిగతా చేపలు వస్తే వాటిని తీసుకెళ్ళి మళ్ళీ చెరువులోకి వదిలేస్తున్నారు. చాలా చేపలు అయితే పడ్డాయి. అప్పటికప్పుడు ఫ్రెష్గా వీళ్ళు అమ్ముతున్నారు. కేజీ 50 రూపీస్ లెక్కన సేల్ చేస్తున్నారు ఈ చేపల్ని. ఈ జిలేబీ చేపలు కాకుండా మాకు ఈ చెరువులో రూప్చంద్ అలాగే గెండి పిల్లలు ఎక్కువగా కనిపించాయి. ఎంత ఎండ ఉన్నా సరే ఆ చెరువు దగ్గరికి వెళ్ళంగానే ఆ గాలికి చాలా చల్లగా అనిపించింది. మేమైతే ఒక 5 కేజీస్ తీసుకున్నాము. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి అన్నీ బతికే కొట్టుకుంటూ ఉన్నాయి. ఇలా మేమైతే అక్కడే క్లీన్ చేయించుకున్నాము. ఆ క్లీన్ చేయగా వచ్చిన వేస్టేజ్ అంతా ఆ చెరువులోనే వేసేస్తారంట. మిగతా చేపలు అవి వాటిని తినేస్తాయి అని చెప్పారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.